సంధ్య థియేటర్ ఘటనలో శుక్రవారం అల్లు అర్జున్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ అనంతరం బన్నీకి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ కాపీ ఆలస్యం రావడం, తప్పులు ఉండడంతో జైలు అధికారులు రాత్రి అంతా బన్నీని అక్కడే ఉంచారు. శనివారం ఉదయమే బన్నీని విడుదల చేశారు. జైలు నుంచి నేరుగా బన్నీ గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్లాడు. అక్కడే తన సన్నిహితులు, తండ్రి, మామలతో చర్చలు జరిపాడు. రాత్రి అంతా జైల్లో ఆహారాన్ని ముట్టుకోలేదట. గీతా ఆర్ట్స్ ఆఫీస్లోనే అల్పాహారం చేశారని అంటున్నారు. ఇక అక్కడ సుదీర్ఘ చర్చల తర్వాత బన్నీ తన నివాసానికి వెళ్లాడు. అక్కడే భారీ సంఖ్యలో అభిమానులు, పెద్ద ఎత్తున మీడియా రెడీగా ఉంది. మీడియాతో మాట్లాడే ముందు తన ఫ్యామిలీని చూసి ఎమోషనల్ అయ్యాడు బన్నీ. బన్నీని చూడడంతోనే పిల్లలు తెగ సంతోషపడ్డారు. అర్హా, అయాన్ పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నను ముద్దాడారు. అయాన్ను ఎత్తుకొని బన్నీ తెగ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత స్నేహారెడ్డి తన భర్తను గాఢంగా హత్తుకుంది. ఓ 30 సెకండ్ల పాటు అలాగే ఉంది. బన్నీ కూడా తన భార్యను చూసి కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇక అర్హ అయితే తండ్రిని చూసి కంటతడ పెట్టుకుంది. అలా నాన్న ఎత్తుకోవడం, కన్నీళ్లను తుడుచుకొని నవ్వేసింది. బన్నీ ఇంట్లోకి అడుగుపెట్టే ముందు దిష్టి తీశారు. అలా బన్నీ ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అక్కడ అల్లు వారు మాత్రమే అక్కడ కనిపించారు. మెగా ఫ్యామిలీ సభ్యుల వారు కూడా అక్కడ కనిపించలేదు. ఈ రోజు ఒక్కొక్కరు టాలీవుడ్ నుంచి అందరూ బన్నీ ఇంటికి కూర్కెట్టేలా ఉన్నారు. మెగా ఫ్యామిలీ కూడా సాయంత్రం లోపు బన్నీ ఇంటికి చేరుకునేలా ఉంది. సంధ్య థియేటర్ ఘటనలో శుక్రవారం అల్లు అర్జున్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ అనంతరం బన్నీకి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ కాపీ ఆలస్యం రావడం, తప్పులు ఉండడంతో జైలు అధికారులు రాత్రి అంతా బన్నీని అక్కడే ఉంచారు. శనివారం ఉదయమే బన్నీని విడుదల చేశారు. జైలు నుంచి నేరుగా బన్నీ గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్లాడు. అక్కడే తన సన్నిహితులు, తండ్రి, మామలతో చర్చలు జరిపాడు. రాత్రి అంతా జైల్లో ఆహారాన్ని ముట్టుకోలేదట. గీతా ఆర్ట్స్ ఆఫీస్లోనే అల్పాహారం చేశారని అంటున్నారు. ఇక అక్కడ సుదీర్ఘ చర్చల తర్వాత బన్నీ తన నివాసానికి వెళ్లాడు. అక్కడే భారీ సంఖ్యలో అభిమానులు, పెద్ద ఎత్తున మీడియా రెడీగా ఉంది. మీడియాతో మాట్లాడే ముందు తన ఫ్యామిలీని చూసి ఎమోషనల్ అయ్యాడు బన్నీ. బన్నీని చూడడంతోనే పిల్లలు తెగ సంతోషపడ్డారు. అర్హా, అయాన్ పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నను ముద్దాడారు. అయాన్ను ఎత్తుకొని బన్నీ తెగ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత స్నేహారెడ్డి తన భర్తను గాఢంగా హత్తుకుంది. ఓ 30 సెకండ్ల పాటు అలాగే ఉంది. బన్నీ కూడా తన భార్యను చూసి కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇక అర్హ అయితే తండ్రిని చూసి కంటతడ పెట్టుకుంది. అలా నాన్న ఎత్తుకోవడం, కన్నీళ్లను తుడుచుకొని నవ్వేసింది. బన్నీ ఇంట్లోకి అడుగుపెట్టే ముందు దిష్టి తీశారు. అలా బన్నీ ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అక్కడ అల్లు వారు మాత్రమే అక్కడ కనిపించారు. మెగా ఫ్యామిలీ సభ్యుల వారు కూడా అక్కడ కనిపించలేదు. ఈ రోజు ఒక్కొక్కరు టాలీవుడ్ నుంచి అందరూ బన్నీ ఇంటికి కూర్కెట్టేలా ఉన్నారు. మెగా ఫ్యామిలీ కూడా సాయంత్రం లోపు బన్నీ ఇంటికి చేరుకునేలా ఉంది. సంధ్య థియేటర్ ఘటనలో శుక్రవారం అల్లు అర్జున్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ అనంతరం బన్నీకి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ కాపీ ఆలస్యం రావడం, తప్పులు ఉండడంతో జైలు అధికారులు రాత్రి అంతా బన్నీని అక్కడే ఉంచారు. శనివారం ఉదయమే బన్నీని విడుదల చేశారు. జైలు నుంచి నేరుగా బన్నీ గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్లాడు. అక్కడే తన సన్నిహితులు, తండ్రి, మామలతో చర్చలు జరిపాడు. రాత్రి అంతా జైల్లో ఆహారాన్ని ముట్టుకోలేదట. గీతా ఆర్ట్స్ ఆఫీస్లోనే అల్పాహారం చేశారని అంటున్నారు. ఇక అక్కడ సుదీర్ఘ చర్చల తర్వాత బన్నీ తన నివాసానికి వెళ్లాడు. అక్కడే భారీ సంఖ్యలో అభిమానులు, పెద్ద ఎత్తున మీడియా రెడీగా ఉంది. మీడియాతో మాట్లాడే ముందు తన ఫ్యామిలీని చూసి ఎమోషనల్ అయ్యాడు బన్నీ. బన్నీని చూడడంతోనే పిల్లలు తెగ సంతోషపడ్డారు. అర్హా, అయాన్ పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నను ముద్దాడారు. అయాన్ను ఎత్తుకొని బన్నీ తెగ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత స్నేహారెడ్డి తన భర్తను గాఢంగా హత్తుకుంది. ఓ 30 సెకండ్ల పాటు అలాగే ఉంది. బన్నీ కూడా తన భార్యను చూసి కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇక అర్హ అయితే తండ్రిని చూసి కంటతడ పెట్టుకుంది. అలా నాన్న ఎత్తుకోవడం, కన్నీళ్లను తుడుచుకొని నవ్వేసింది. బన్నీ ఇంట్లోకి అడుగుపెట్టే ముందు దిష్టి తీశారు. అలా బన్నీ ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అక్కడ అల్లు వారు మాత్రమే అక్కడ కనిపించారు. మెగా ఫ్యామిలీ సభ్యుల వారు కూడా అక్కడ కనిపించలేదు. ఈ రోజు ఒక్కొక్కరు టాలీవుడ్ నుంచి అందరూ బన్నీ ఇంటికి కూర్కెట్టేలా ఉన్నారు. మెగా ఫ్యామిలీ కూడా సాయంత్రం లోపు బన్నీ ఇంటికి చేరుకునేలా ఉంది. సంధ్య థియేటర్ ఘటనలో శుక్రవారం అల్లు అర్జున్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ అనంతరం బన్నీకి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ కాపీ ఆలస్యం రావడం,
తప్పులు ఉండడంతో జైలు అధికారులు రాత్రి అంతా బన్నీని అక్కడే ఉంచారు. శనివారం ఉదయమే బన్నీని విడుదల చేశారు. జైలు నుంచి నేరుగా బన్నీ గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడే తన సన్నిహితులు, తండ్రి, మామలతో చర్చలు జరిపాడు. రాత్రి అంతా జైల్లో ఆహారాన్ని ముట్టుకోలేదట. గీతా ఆర్ట్స్ ఆఫీస్లోనే అల్పాహారం చేశారని అంటున్నారు. ఇక అక్కడ సుదీర్ఘ చర్చల తర్వాత బన్నీ తన నివాసానికి వెళ్ళాడు. అక్కడే భారీ సంఖ్యలో అభిమానులు, పెద్ద ఎత్తున మీడియా రెడీగా ఉంది. మీడియాతో మాట్లాడే ముందు తన ఫ్యామిలీని చూసి ఎమోషనల్ అయ్యాడు బన్నీ. బన్నీని చూడడంతోనే పిల్లలు తెగ సంతోషపడ్డారు. అర్హా అయాన్ పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నను ముద్దాడారు. అయాన్ను ఎత్తుకొని బన్నీ తెగ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత స్నేహారెడ్డి తన భర్తను గాఢంగా హత్తుకుంది. ఓ 30 సెకండ్ల పాటు అలాగే ఉంది. బన్నీ కూడా తన భార్యను చూసి కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇక అర్హ అయితే తండ్రిని చూసి కంటతడ పెట్టుకుంది. అలా నాన్న ఎత్తుకోవడం, కన్నీళ్లను తుడుచుకొని నవ్వేసింది. బన్నీ ఇంట్లోకి అడుగుపెట్టే ముందు దిష్టి తీశారు. అలా బన్నీ ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అక్కడ అల్లు వారు మాత్రమే అక్కడ కనిపించారు. మెగా ఫ్యామిలీ సభ్యులు ఎవరు కూడా అక్కడ కనిపించలేదు. ఈ రోజు ఒక్కొక్కరు టాలీవుడ్ నుంచి అందరూ బన్నీ ఇంటికి కూర్కెట్టేలా ఉన్నారు. మెగా ఫ్యామిలీ కూడా సాయంత్రం లోపు బన్నీ ఇంటికి చేరుకునేలా ఉంది. సంధ్య థియేటర్ ఘటనలో శుక్రవారం అల్లు అర్జున్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ అనంతరం బన్నీకి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ కాపీ ఆలస్యం రావడం, తప్పులు ఉండడంతో జైలు అధికారులు రాత్రి అంతా బన్నీని అక్కడే ఉంచారు. శనివారం ఉదయమే బన్నీని విడుదల చేశారు. జైలు నుంచి నేరుగా బన్నీ గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడే తన సన్నిహితులు, తండ్రి, మామలతో చర్చలు జరిపాడు. రాత్రి అంతా జైల్లో ఆహారాన్ని ముట్టుకోలేదట. గీతా ఆర్ట్స్ ఆఫీస్లోనే అల్పాహారం చేశారని అంటున్నారు. ఇక అక్కడ సుదీర్ఘ చర్చల తర్వాత బన్నీ తన నివాసానికి వెళ్ళాడు. అక్కడే భారీ సంఖ్యలో అభిమానులు, పెద్ద ఎత్తున మీడియా రెడీగా ఉంది. మీడియాతో మాట్లాడే ముందు తన ఫ్యామిలీని చూసి ఎమోషనల్ అయ్యాడు బన్నీ. బన్నీని చూడడంతోనే పిల్లలు తెగ సంతోషపడ్డారు. అర్హా అయాన్ పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నను ముద్దాడారు. అయాన్ను ఎత్తుకొని బన్నీ తెగ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత స్నేహారెడ్డి తన భర్తను గాఢంగా హత్తుకుంది. ఓ 30 సెకండ్ల పాటు అలాగే ఉంది. బన్నీ కూడా తన భార్యను చూసి కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇక అర్హ అయితే తండ్రిని చూసి కంటతడ పెట్టుకుంది. అలా నాన్న ఎత్తుకోవడం, కన్నీళ్లను తుడుచుకొని నవ్వేసింది. బన్నీ ఇంట్లోకి అడుగుపెట్టే ముందు దిష్టి తీశారు. అలా బన్నీ ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అక్కడ అల్లు వారు మాత్రమే అక్కడ కనిపించారు. మెగా ఫ్యామిలీ సభ్యులు ఎవరు కూడా అక్కడ కనిపించలేదు. ఈ రోజు ఒక్కొక్కరు టాలీవుడ్ నుంచి అందరూ బన్నీ ఇంటికి కూర్కెట్టేలా ఉన్నారు. మెగా ఫ్యామిలీ కూడా సాయంత్రం లోపు బన్నీ ఇంటికి చేరుకునేలా ఉంది. సంధ్య థియేటర్ ఘటనలో శుక్రవారం అల్లు అర్జున్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ అనంతరం బన్నీకి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ కాపీ ఆలస్యం రావడం, తప్పులు ఉండడంతో జైలు అధికారులు రాత్రి అంతా బన్నీని అక్కడే ఉంచారు. శనివారం ఉదయమే బన్నీని విడుదల చేశారు. జైలు నుంచి నేరుగా బన్నీ గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడే తన సన్నిహితులు, తండ్రి, మామలతో చర్చలు జరిపాడు. రాత్రి అంతా జైల్లో ఆహారాన్ని ముట్టుకోలేదట. గీతా ఆర్ట్స్ ఆఫీస్లోనే అల్పాహారం చేశారని అంటున్నారు. ఇక అక్కడ సుదీర్ఘ చర్చల తర్వాత బన్నీ తన నివాసానికి వెళ్ళాడు. అక్కడే భారీ సంఖ్యలో అభిమానులు, పెద్ద ఎత్తున మీడియా రెడీగా ఉంది. మీడియాతో మాట్లాడే ముందు తన ఫ్యామిలీని చూసి ఎమోషనల్ అయ్యాడు బన్నీ. బన్నీని చూడడంతోనే పిల్లలు తెగ సంతోషపడ్డారు. అర్హా అయాన్ పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నను ముద్దాడారు. అయాన్ను ఎత్తుకొని బన్నీ తెగ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత స్నేహారెడ్డి తన భర్తను గాఢంగా హత్తుకుంది. ఓ 30 సెకండ్ల పాటు అలాగే ఉంది. బన్నీ కూడా తన భార్యను చూసి కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇక అర్హ అయితే తండ్రిని చూసి కంటతడ పెట్టుకుంది. అలా నాన్న ఎత్తుకోవడం, కన్నీళ్లను తుడుచుకొని నవ్వేసింది. బన్నీ ఇంట్లోకి అడుగుపెట్టే ముందు దిష్టి తీశారు. అలా బన్నీ ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అక్కడ అల్లు వారు మాత్రమే అక్కడ కనిపించారు. మెగా ఫ్యామిలీ సభ్యులు ఎవరు కూడా అక్కడ కనిపించలేదు. ఈ రోజు ఒక్కొక్కరు టాలీవుడ్ నుంచి అందరూ బన్నీ ఇంటికి కూర్కెట్టేలా ఉన్నారు. మెగా ఫ్యామిలీ కూడా సాయంత్రం లోపు బన్నీ ఇంటికి చేరుకునేలా ఉంది. సంధ్య థియేటర్ ఘటనలో శుక్రవారం అల్లు అర్జున్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ అనంతరం బన్నీకి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ కాపీ ఆలస్యం రావడం, తప్పులు ఉండడంతో జైలు అధికారులు రాత్రి అంతా బన్నీని అక్కడే ఉంచారు. శనివారం ఉదయమే బన్నీని విడుదల చేశారు. జైలు నుంచి నేరుగా బన్నీ గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడే తన సన్నిహితులు, తండ్రి, మామలతో చర్చలు జరిపాడు. రాత్రి అంతా జైల్లో ఆహారాన్ని ముట్టుకోలేదట.
గీతార్ట్స్ ఆఫీస్ లోనే అల్పాహారం చేశారని అంటున్నారు. ఇక అక్కడ సుదీర్ఘ చర్చల తర్వాత బన్నీ తన నివాసానికి వెళ్ళాడు. అక్కడే భారీ సంఖ్యలో అభిమానులు, పెద్ద ఎత్తున మీడియా రెడీగా ఉంది. మీడియాతో మాట్లాడే ముందు తన ఫ్యామిలీని చూసి ఎమోషనల్ అయ్యాడు బన్నీ. బన్నీని చూడడంతోనే పిల్లలు తెగ సంతోషపడ్డారు. అర్హా అయాన్ పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నను ముద్దాడారు. అయాన్ను ఎత్తుకొని బన్నీ తెగ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత స్నేహారెడ్డి తన భర్తను గాఢంగా హత్తుకుంది. ఓ 30 సెకండ్ల పాటు అలాగే ఉంది. బన్నీ కూడా తన భార్యను చూసి కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇక అర్హ అయితే తండ్రిని చూసి కంటతడ పెట్టుకుంది. అలా నాన్న ఎత్తుకోవడం, కన్నీళ్లను తుడుచుకొని నవ్వేసింది. బన్నీ ఇంట్లోకి అడుగుపెట్టే ముందు దిష్టి తీశారు. అలా బన్నీ ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అక్కడ అల్లు వారు మాత్రమే అక్కడ కనిపించారు. మెగా ఫ్యామిలీ సభ్యులెవరు కూడా అక్కడ కనిపించలేదు. ఈ రోజు ఒక్కొక్కరు టాలీవుడ్ నుంచి అందరూ బన్నీ ఇంటికి కూర్కెట్టేలా ఉన్నారు. మెగా ఫ్యామిలీ కూడా సాయంత్రం లోపు బన్నీ ఇంటికి చేరుకునేలా ఉంది. సంధ్య థియేటర్ ఘటనలో శుక్రవారం అల్లు అర్జున్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ అనంతరం బన్నీకి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ కాపీ ఆలస్యం రావడం, తప్పులు ఉండడంతో జైలు అధికారులు రాత్రి అంతా బన్నీని అక్కడే ఉంచారు. శనివారం ఉదయమే బన్నీని విడుదల చేశారు. జైలు నుంచి నేరుగా బన్నీ గీతార్ట్స్ ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడే తన సన్నిహితులు, తండ్రి, మామలతో చర్చలు జరిపాడు. రాత్రి అంతా జైల్లో ఆహారాన్ని ముట్టుకోలేదట. గీతార్ట్స్ ఆఫీస్ లోనే అల్పాహారం చేశారని అంటున్నారు. ఇక అక్కడ సుదీర్ఘ చర్చల తర్వాత బన్నీ తన నివాసానికి వెళ్ళాడు. అక్కడే భారీ సంఖ్యలో అభిమానులు, పెద్ద ఎత్తున మీడియా రెడీగా ఉంది. మీడియాతో మాట్లాడే ముందు తన ఫ్యామిలీని చూసి ఎమోషనల్ అయ్యాడు బన్నీ. బన్నీని చూడడంతోనే పిల్లలు తెగ సంతోషపడ్డారు. అర్హా అయాన్ పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నను ముద్దాడారు. అయాన్ను ఎత్తుకొని బన్నీ తెగ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత స్నేహారెడ్డి తన భర్తను గాఢంగా హత్తుకుంది. ఓ 30 సెకండ్ల పాటు అలాగే ఉంది. బన్నీ కూడా తన భార్యను చూసి కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇక అర్హ అయితే తండ్రిని చూసి కంటతడ పెట్టుకుంది. అలా నాన్న ఎత్తుకోవడం, కన్నీళ్లను తుడుచుకొని నవ్వేసింది. బన్నీ ఇంట్లోకి అడుగుపెట్టే ముందు దిష్టి తీశారు. అలా బన్నీ ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అక్కడ అల్లు వారు మాత్రమే అక్కడ కనిపించారు. మెగా ఫ్యామిలీ సభ్యులెవరు కూడా అక్కడ కనిపించలేదు. ఈ రోజు ఒక్కొక్కరు టాలీవుడ్ నుంచి అందరూ బన్నీ ఇంటికి కూర్కెట్టేలా ఉన్నారు. మెగా ఫ్యామిలీ కూడా సాయంత్రం లోపు బన్నీ ఇంటికి చేరుకునేలా ఉంది. సంధ్య థియేటర్ ఘటనలో శుక్రవారం అల్లు అర్జున్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ అనంతరం బన్నీకి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ కాపీ ఆలస్యం రావడం, తప్పులు ఉండడంతో జైలు అధికారులు రాత్రి అంతా బన్నీని అక్కడే ఉంచారు. శనివారం ఉదయమే బన్నీని విడుదల చేశారు. జైలు నుంచి నేరుగా బన్నీ గీతార్ట్స్ ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడే తన సన్నిహితులు, తండ్రి, మామలతో చర్చలు జరిపాడు. రాత్రి అంతా జైల్లో ఆహారాన్ని ముట్టుకోలేదట. గీతార్ట్స్ ఆఫీస్ లోనే అల్పాహారం చేశారని అంటున్నారు. ఇక అక్కడ సుదీర్ఘ చర్చల తర్వాత బన్నీ తన నివాసానికి వెళ్ళాడు. అక్కడే భారీ సంఖ్యలో అభిమానులు, పెద్ద ఎత్తున మీడియా రెడీగా ఉంది. మీడియాతో మాట్లాడే ముందు తన ఫ్యామిలీని చూసి ఎమోషనల్ అయ్యాడు బన్నీ. బన్నీని చూడడంతోనే పిల్లలు తెగ సంతోషపడ్డారు. అర్హా అయాన్ పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నను ముద్దాడారు. అయాన్ను ఎత్తుకొని బన్నీ తెగ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత స్నేహారెడ్డి తన భర్తను గాఢంగా హత్తుకుంది. ఓ 30 సెకండ్ల పాటు అలాగే ఉంది. బన్నీ కూడా తన భార్యను చూసి కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇక అర్హ అయితే తండ్రిని చూసి కంటతడ పెట్టుకుంది. అలా నాన్న ఎత్తుకోవడం, కన్నీళ్లను తుడుచుకొని నవ్వేసింది. బన్నీ ఇంట్లోకి అడుగుపెట్టే ముందు దిష్టి తీశారు. అలా బన్నీ ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అక్కడ అల్లు వారు మాత్రమే అక్కడ కనిపించారు. మెగా ఫ్యామిలీ సభ్యులెవరు కూడా అక్కడ కనిపించలేదు. ఈ రోజు ఒక్కొక్కరు టాలీవుడ్ నుంచి అందరూ బన్నీ ఇంటికి కూర్కెట్టేలా ఉన్నారు. మెగా ఫ్యామిలీ కూడా సాయంత్రం లోపు బన్నీ ఇంటికి చేరుకునేలా ఉంది. సంధ్య థియేటర్ ఘటనలో శుక్రవారం అల్లు అర్జున్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ అనంతరం బన్నీకి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ కాపీ ఆలస్యం రావడం, తప్పులు ఉండడంతో జైలు అధికారులు రాత్రి అంతా బన్నీని అక్కడే ఉంచారు. శనివారం ఉదయమే బన్నీని విడుదల చేశారు. జైలు నుంచి నేరుగా బన్నీ గీతార్ట్స్ ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడే తన సన్నిహితులు, తండ్రి, మామలతో చర్చలు జరిపాడు. రాత్రి అంతా జైల్లో ఆహారాన్ని ముట్టుకోలేదట. గీతార్ట్స్ ఆఫీస్ లోనే అల్పాహారం చేశారని అంటున్నారు. ఇక అక్కడ సుదీర్ఘ చర్చల తర్వాత బన్నీ తన నివాసానికి వెళ్ళాడు. అక్కడే భారీ సంఖ్యలో అభిమానులు, పెద్ద ఎత్తున మీడియా రెడీగా ఉంది. మీడియాతో మాట్లాడే ముందు తన ఫ్యామిలీని చూసి ఎమోషనల్ అయ్యాడు బన్నీ. బన్నీని చూడడంతోనే పిల్లలు తెగ సంతోషపడ్డారు. అర్హా అయాన్ పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నను ముద్దాడారు. అయాన్ను ఎత్తుకొని బన్నీ తెగ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత
స్నేహారెడ్డి తన భర్తను గాఢంగా హత్తుకుంది. ఓ 30 సెకండ్ల పాటు అలాగే ఉంది. బన్నీ కూడా తన భార్యను చూసి కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇక అర్హ అయితే తండ్రిని చూసి కంటతడ పెట్టుకుంది. అలా నాన్న ఎత్తుకోవడం, కన్నీళ్లను తుడుచుకొని నవ్వేసింది. బన్నీ ఇంట్లోకి అడుగుపెట్టే ముందు దిష్టి తీశారు. అలా బన్నీ ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అక్కడ అల్లువారు మాత్రమే అక్కడ కనిపించారు. మెగా ఫ్యామిలీ సభ్యులెవరు కూడా అక్కడ కనిపించలేదు. ఈ రోజు ఒక్కొక్కరు టాలీవుడ్ నుంచి అందరూ బన్నీ ఇంటికి కూర్కెట్టేలా ఉన్నారు. మెగా ఫ్యామిలీ కూడా సాయంత్రం లోపు